మహాకృప కనికరంగల తండ్రి, దయగల పాదాలు కొందనాలు ఆయన. నీ మహాకృపను బట్టి మరొకసారి నీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి మీరు ఇచ్చిన వాక్యాన్ని, నీవు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి బయలుపరచుకోవటానికి, ధ్యానించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క వాక్య ప్రారంభం నుండి అంతం వరకు నీ పరిశుద్ధాత్మ సహాయమును, నింపుదలను, నడుపుదలను దయచేయండి తండ్రి గారు. ఆత్మను తోడుగా ఉంచి ప్రభువా దేవా, జ్ఞానానికి అందించి జ్ఞాపశక్తిని ప్రసాదించి జయకరముగా వాక్యం ముగించబడటానికి సహాయం దయచేయండి. అలాగే అందరిలో ఫలించినట్లుగా నీ ప్రభావాన్ని పంపి నీ కార్యాన్ని జరిగించి నీ చిత్తాన్ని జరిగించి మహిమ పొందుమని సదాకాలం మీతో కూడా ఉన్నాను, మిమ్మల్ని విడువను ఎడబాయనని సెలవిచ్చిన యేసయ్య సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాతండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలను కొనసాగించుకోవటానికి ఆత్మ తండ్రి అనుగ్రహిస్తున్నటువంటి సహాయాన్ని బట్టి, నడిపింపుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం ప్రకటన గ్రంథం 5 అధ్యాయాలు ధ్యానించి ముగించుకున్నామండి. మొదటి అధ్యాయంలో పద్మశ్లంకలో ప్రవాసి అయినటువంటి యోహాను గారికి ప్రభు అనుగ్రహించినటువంటి మహిమ ప్రత్యక్షత. 2-3 అధ్యాయాలలో వధువు సంఘం యొక్క సంపూర్ణ స్థితి. 4వ అధ్యాయంలో పరలోకపు ఆహ్వానం మేరకు యోహాను గారు ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళటం, పరలోక ప్రత్యక్షతను చూడటం మనం చూసాం. ఇది సజీవ సంఘారోహణకి సాదృశ్యంగా మనం భావించాలి. 5వ అధ్యాయంలో సింహాసనాసీనుడైనటువంటి తండ్రి అయిన దేవుడు, ఆయన చేతిలో ఉన్నటువంటి ముద్రల గ్రంథము, అది తీసుకొనటానికి విప్పటానికి యోగ్యతను, అధికారాన్ని పొందినటువంటి వధింపబడ్డ గొర్రెపిల్లగా యేసు ప్రభువును చూస్తాము. యేసు ప్రభు సంపాదించిన జయాన్ని బట్టి 24 పెద్దలు పాడిన క్రొత్త పాట, ఆ తర్వాత అసంఖ్యాకమైనటువంటి దేవదూతల స్తుతి ఆరాధన, సర్వ సృష్టి చేసినటువంటి స్తుతి, చివరిగా 24 పెద్దలు, 4 జీవులు తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట సాగిలపడటంతో 5వ అధ్యాయం ముగియబడుతుంది. ఆ తర్వాత గత సందేశములు జగత్తు పునాది వేయబడక ముందు నుండి మరుగై ఉన్న మర్మం యేసు ప్రభు అనే అంశాన్ని దేవుని ఆలోచన సభ అనేటువంటి గత సందేశంలో మనం ధ్యానించుకున్నాం. ఈ దినమందు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈ అధ్యాయం 17 వచనములు కలిగిన అధ్యాయం. ఈ అధ్యాయం నుండి సజీవంగా సంఘం ఆరోహణమైన తర్వాత భూమి మీద సంభవించేటువంటి శ్రమలు, న్యాయార్థమైనటువంటి దేవుని ఉగ్రత ఎలా పంపబడుతుందో ఈ యొక్క అధ్యాయం నుండి మనం చూస్తామండి. 17 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు 4 ముద్రలు విప్పబడటం, 4 గుర్రాల మీద ప్రభు భూలోకానికి రావటం చూస్తాము. 9 నుండి 11 వచనాలలో 5వ ముద్ర విప్పబడటం, హతసాక్షుల ఆక్రందన. ఆ తర్వాత 12 నుండి 17 వచనాలలో సర్వ సృష్టిలో కలిగే దేవుని ఉగ్రతారూపమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు, అందును బట్టి అవిధేయులైన ప్రజల యొక్క కలవరం, వారి యొక్క స్పందన ఎలా ఉంటుందో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. దానితో ఈ యొక్క అధ్యాయం ముగిస్తుంది. మొదటి నుండి మనం చూస్తే 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1-2 వచనాలు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా. యోహాను గారు ఈ విషయాలన్నింటినీ సంభవింపబోయే సంగతులు చూసి రాయటానికి ప్రభు ఈ యొక్క ఏర్పాటు చేశారు కాబట్టి యోహాను గారు చూస్తూ ఉన్నారు. గొర్రెపిల్ల యేసు ప్రభు 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పారు. విప్పినప్పుడు 4 జీవులలో ఒకటి రమ్మని గురుము వంటి స్వరంతో చెప్పుట వింటుంది. 4 జీవుల్లో ఒకటి అంటే మొదటి జీవి సింహం ముఖం వంటి ముఖం కలిగిన దేవదూత. మరి సింహం యొక్క స్వరం గర్జించే స్వరం కాబట్టి ఉరుము వంటి స్వరంతో రమ్ము అంటే వచ్చి చూడు అని యోహాను గారిని పిలిచింది. ఆయన వచ్చి చూడగా ఆయన రాస్తారు, మరియు నేను చూడగా తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, ఆయన జయించుచు
జయించుటకు బయలుపెట్టాను. ఇది 1-2 వచనాల్లో ఉన్న విషయం. ఈ తెల్లని గుర్రం అంటే తెల్లని పరిశుద్ధతకు, మహిమకు గుర్తు. అన్ని జీవరాశుల్లో గుర్రం బహు వేగవంతమైనది కాబట్టి ఈ యొక్క వాహనాన్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం గ్రహించాలి. ఈ యొక్క గుర్రం మీద ప్రభు భూలోకానికి వస్తూ ఉన్నారు. ఆయన చేతిలో విల్లు ఉంది. విల్లు అంటే బాణం లేదు కాబట్టి హానికరమైనది కాదు. విల్లు ధనుస్సు ఆకారంలో ఉంది కాబట్టి ఇది విడవబడినటువంటి సంఘానికి, విడవబడిన క్రైస్తవులకి, విశ్వాసులకి నిరీక్షణకు గుర్తుగా ఉందని మనం గ్రహించాలి. ఒక నిరీక్షణకు ఆధారంగా ప్రభు మరలా ఈ యొక్క భూమి మీదకి వస్తున్నారు వారి రక్షణ కోసం. ఆయనకు ఒక కిరీటం ఇవ్వబడను. కిరీటం అంటే జయించే వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులను ఓడించినటువంటి ప్రతి దాన్ని, పాపం, లోకం, సాతాను, పాప ఫలితాలైనటువంటి మరణం, వీటన్నిటినీ జయించి తాను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని తన సారూప్యంలోనికి మలుచుకొని సాతాను వశం నుండి తప్పించి తన అంతఃపురమైనటువంటి నూతన యెరూషలేము చేర్చుకొని విందులో ఉంచటం వరకు ఆయన జయాలు పరంపరంగా కొనసాగాయి. కాబట్టి ఆయనకి కిరీటం ఇవ్వబడింది. ఆ కిరీటంతో ఆయన భూలోకానికి వచ్చారు. ఆయన జయించచ్చు జయశాలిగా బయలువెళ్ళారు. అంటే జయశాలి అంటే అనేక యుద్ధాలలో విజయం పొందినవాడు అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా. ఈ యుద్ధాలన్నింటిలో జయాన్ని పొంది ఇంకా ఆయన చేయనటువంటి యుద్ధాలు ఉన్నాయి కనుక ఆ యుద్ధాలను జరిగించడానికి ఆయన బయలువెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే దీని సారాంశం ఏంటంటే ప్రభువు నూతన యెరూషలేములో వధువు నుంచి ఇంకా త్రుటిలో తప్పించుకొని విడవబడినటువంటి తన యొక్క బిడ్డలను రక్షించుకోవటానికి మరలా వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే మనకి ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు 10 మంది కన్యకల యొక్క ఉపమానం చెప్పినప్పుడు 5 బుద్ధిగల కన్యకలు విందులోకి వెళ్ళిన తర్వాత తలుపు వేయబడింది. మిగిలిన 5 నూనెను సంపాదించుకొని వచ్చిన తర్వాత అయ్యా మాకు తలుపు తీయమంటే మీరెవరు నాకు తెలియదు అన్నట్లుగా మనం చూస్తాం. దీన్ని ఆధారం చేసుకొని చాలామంది విడవబడిన వాళ్ళు ఇంకా వాళ్ళకి రక్షణ లేదు అన్నట్లుగా భావించి కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటారు. కానీ ప్రభు యొక్క కృప అపరిమితమైనదండి. ఎవరు నశించడానికి ప్రభుకి ఇష్టం కాదు, ఆయన చిత్తం కాదు. ఆయన పడిన శ్రమ సాధారణమైన కాదు ఒక ఆత్మను రక్షించడానికి. అందుకే ఎన్నో ఉపమానాలు చెప్పారు ఆయన. 99 మంది మారు మనసు అక్కరలేని నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. అందుని బట్టి ఏ ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోడు. కాబట్టి ఆయన ఇచ్చిన గడువులను బట్టి ఆయన భూలోకానికి వచ్చి విడవబడిన వాడిని రక్షించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు, ఉపయోగించిన సాధనాలు ఇవి అని మనం భావించాలి. అంటే అక్కడ తలుపు వేయబడటం అంటే ఏంటంటే మిగిలిన వారికి ఆ నూతన యెరూషలేము అనేటువంటి ఉన్నతమైన అంతస్తుకు తలుపు వేయబడింది. కానీ పరలోకంలో ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి, చాలా స్థానాలు ఉన్నాయి. వాటిలో చేర్చుకోబడటానికి మాత్రం వారికి తలుపులు తీయబడి ఉన్నాయని మనం గ్రహించాలి. దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన మరలా భూమి మీదకు వస్తున్నట్లు మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఆ యొక్క ఉన్నతమైనటువంటి సజీవ సంఘారోహణకు సిద్ధపడటానికి అనుగ్రహించబడే కృప అయితే ముగించబడింది. కానీ రక్షించబడటానికి కావలసిన పశ్చాత్తాపానికి పొందటానికి కావలసిన కృప మాత్రం ప్రభు అనుగ్రహిస్తూనే ఉంటారు. కృప అపరిమితమైనది, దానికి అంతం ఉండదు. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించను కృప అక్కడ అపరిమితముగా విస్తరించను అని వ్రాయబడింది. ఇప్పుడు ఆ అపరిమితమైన కృపను బట్టి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఇంత కాలాన్ని ఇచ్చాడనమాట. అందును బట్టి ఈ మొదటి ముద్రను విప్పినప్పుడు ప్రభు భూమి మీదకి మరలా వచ్చినట్లుగా మనం గ్రహించాలి. మరలా వచ్చి కొంతమందిని రక్షించుకొని వారి సిద్ధపాటు, వారు
వారి మహిమకు తగినట్లుగా వారిని పరలోకంలో మరి ఒక చోట మహిమ స్థితిలో ఉంచుతారు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండవ ముద్రను విప్పినప్పుడు 3-4 వచనాలు, ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రెండవ జీవి రమ్మని చెప్పుట వింటిని. రెండవ జీవి అంటే దూడ ముఖము వంటి ముఖము కలిగినటువంటి దేవదూత, అంటే సాధువైన స్వభావం కలిగినటువంటి దేవదూత పలుకుతుందన్నమాట. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళాను, దాని మీద ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళాను. మనుష్యులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూమి మీద సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను, మరియు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను అని వ్రాయబడింది. అంటే ఇది చూడగానే మనం వేరే అర్థాలు తీసుకునేటువంటి సేవకులు కూడా లేకపోలేదు. మనం సరి అయినటువంటి ఆత్మీయ దృష్టితో చూస్తే భూలోక పరిస్థితులను బట్టి ఈ గుర్రాల యొక్క ఈ యొక్క వాహనం యొక్క రంగులు మారుతూ ఉన్నట్లు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎర్రని గుర్రం అంటే అది దేవుని యొక్క ప్రభు యొక్క రక్తానికి గుర్తు. ఆ రక్తము జీవము గలది, మనుషులకు రక్షించటకు సాధనమైనటువంటిది. కాబట్టి ఆయన ఆ యొక్క శిలువ రక్తముని ప్రజలకు తెలియపరుస్తూ ఆ ఎర్రని గుర్రమైన వాహనం మీద ప్రభు వస్తారు. అయితే ఇక్కడ ఒక అనుమానం మనకు వస్తుంది. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూమి మీద సమాధానం లేకుండా చేయనట్లు ఆ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడింది. యేసు ప్రభు సమాధానకర్త కదా, యేసు ప్రభు సమాధానం ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చారు కదా, మరి ఆయన సమాధానం లేకుండా ఎలా చేస్తారు అని మనకు అనుమానం వస్తుంది. కానీ ఆయన సమాధానకర్తే. మనుషులకి దేవునికి విరోధం ఏర్పడినప్పుడు సమాధానార్థ బలిగా ఆయన అర్పింపబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేయబడింది. ఆయన సమాధానాన్ని తీసుకొని లోకానికి వచ్చారు. ఆయన గురించిన వార్త కూడా సమాధాన సువార్త అయితే మనుష్యులు ఆ సువార్తను, ఆ సత్యవాక్యాన్ని అంగీకరించలేదు. ఆ సత్యవాక్యానికి ద్వారా వచ్చేటువంటి సమాధానాన్ని ఈ యొక్క లోకవాసులు తృణీకరించారు, తిరస్కరించారు. అందువలన ఆ శిక్షా ఫలితం వారి మీద విధించబడటానికి వీలుగా ఆయన మనుషులను ఒకరినొకరు చంపుకోవడానికి వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా మనుషుల కఠినత్వాన్ని బట్టి ఆ విధమైన మనుషులు ఉండవచ్చు, కానీ దేవునికి సమస్తం కూడా ఆయన వశంలో ఉంచుకున్నాడు కాబట్టి, సర్వం మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన కంట్రోల్లో సమస్త సృష్టి భూనివాసులు ఉన్నారు కాబట్టి అలాంటి భయంకరమైన సంగతులు ఇంకా ఇక్కడ ప్రారంభం కాలేదు. ఆయన ఇప్పుడు సెలవిస్తున్నాడు కాబట్టి అప్పుడు ఆ కాలంలో అంటే రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఆ విధంగా హత్యలు జరుగుతాయి, ఆందోళనలు జరుగుతాయి, చాలా భయంకరమైన అరాచకాలు జరుగుతాయి. ఆ విధంగా భూమి మీద సమాధానం ఉండదు. ఆ విషయాన్ని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పారు. మత్తయి సువార్త 10:34 నుండి మనం చూస్తే, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చేదని తలంచవద్దు, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. మనుష్యుడు ఒక ఇంటిలో మనుష్యునికి వారి తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చేదని అని స్పష్టంగా ప్రభు చెప్పారు. లూకాసు సువార్త 11:51 కూడా అదే విషయాలు చెప్పారు. ఒక ఇంటిలో 5 మనుషులు ఉంటే ముగ్గురికి విరోధంగా 2 మారిపోతారు అని చెప్తారు. ఈ విషయాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకుంటే, ఎందుకు ఒక ఇంటిలో వారు ఒకరికి ఒకరు విరోధం అవుతున్నారు, దానికి కారణం ఏంటంటే ఆయన చెప్పారు, ఖడ్గమును పంపాను. ఖడ్గము అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యం మనుషులు రక్షింపబడటానికి సాధనమైంది. రక్షణ వాక్యం, ఆ సత్యవాక్యం రక్షణ సువార్త. దానిని ఇంటిలో కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించారు.
ఈ వాక్యాన్ని బట్టి, ఈ దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని బట్టి ఒక ఇంట్లోని విరోధ భావాలు ఏర్పడతాయి. కాబట్టి వారి మధ్య సమాధానం ఉండదు. ఇప్పుడు ఈ గుర్రం మీద కూర్చున్న వారి చేతిలో ఖడ్గం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కదండి. ఈ ఖడ్గమే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న దేవుని వాక్యం అనే ఖడ్గం. దేవుని వాక్యము సజీవమై బలమైనదై వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగను విభజించనంత మట్టుకు దూరుచు ప్రాణములను హృదయముల యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించును అని వ్రాయబడింది. అంటే దేవుని వాక్యం హృదయాలను పరిశోధించి ఎవరి హృదయం అయితే ఆయన రక్తంతో కడగబడిందో, ఎవరి దేహం అయితే ఆయన కొరకు ప్రతిష్ఠింపబడిందో, ఈ వాక్యం ద్వారా, ఈ ఖడ్గం ద్వారా ఆ గుర్రము మీద వచ్చినప్పుడు ఆయన వేరుపరుస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వాళ్ళందరూ కూడా ఒకరినొకరు చంపుకోవడానికి ఆయన వదిలిపెట్టేస్తారు. వారిలో నుండి ఎవరైతే ప్రభువును ఆశ్రయించడానికి ప్రభు వైపు మళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళని ఆటంకపరిచే వారి నుండి తన బిడ్డలను వేరు చేస్తారు. ఎలా అంటే తన నోటి నుండి వచ్చే పదునైన మాటతో, వాడి అయిన ఖడ్గం అనేటువంటి వాక్యంతో. ఆ ఖడ్గం ఆయన చేతిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే ఆయనను శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు అని వ్రాయబడింది. అంటే ఈ పరిస్థితుల్లో కూడా, ఇంత భయంకరమైనటువంటి అరాచక ఉగ్రత, దేవుని ఉగ్రత ప్రారంభమైనటువంటి దినాలలో కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని, ఈ విషయాలన్నీ జరుగుతున్నందున ఇవన్నీ కూడా ముందుగానే బైబిల్లో ప్రకటించబడిన వాక్యం కదా, ఇది సత్యం కదా అని అంగీకరించి ఆయన శరణుజొచ్చిన వారు అప్పటికప్పుడు మారినా సరే వారిని ఆయన అపరాధులుగా ఎంచడు, వారిని చేర్చుకుంటారు. వారిని కూడా ఈ అవిధేయతల్లో నుండి వేరు చేసి ఆయన మరొక చోట వారిని భద్రపరుస్తారు. ఇది ఈ 2వ ముద్రను విప్పినప్పుడు జరిగినటువంటి సంభవం. తర్వాత 3వ ముద్రను విప్పినప్పుడు 5, 6 వచనాలు మనం చూస్తే, ఆయన 3వ ముద్రను విప్పగా 3వ జీవి రమ్మని చెప్పుట వీటిని. ఈ యొక్క జీవి మనుష్య ముఖము వంటి ముఖము కలిగిన దేవదూత, మనుషుల గురించి ప్రార్థించే దేవదూత, వారి మేలు కోరే దేవదూత. అప్పుడు నేను చూడగా, యోహాను గారు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, నల్లని గుర్రం ఒకటి కనబడింది. నల్లని గుర్రము అనగానే ఇది కూడా వేరు భావాన్ని కలిగించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ భూలోక పరిస్థితులను బట్టి, భూలోకంలో జరుగుతున్న విచారాలను బట్టి, భూలోకంలో జరుగుతున్న ఆందోళన కలవరాలను బట్టి, ఈ యొక్క ఉగ్రత సంబంధమైనటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుడు ఆ యొక్క విచారకరమైనటువంటి రంగు కలిగిన, రూపం కలిగిన గుర్రం మీద ప్రభు రావడాన్ని మనం చూస్తాం. మనం అలాగ అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒకటి మనం గమనించాలి, ఈ గుర్రాలన్నీ కూడా పరలోకం నుండి బయలుదేరుతూ ఉన్నాయి. ఈ పరలోకంలో ఉన్న బయలుదేరినటువంటి గుర్రాల మీద పరలోకంలో ఉన్నటువంటి మనుష్య కుమారుడైన యేసు ప్రభువే ఆసీనులై వస్తున్నట్లుగా మనం గమనించాలి. ఇప్పుడు ఈ యొక్క గుర్రం మీద ఆసీనుడైన వారి చేతిలో త్రాసును మనం చూస్తాం. త్రాసు అంటే ఈ త్రాసు పదార్థాలను తూచేటువంటి త్రాసు కాదు, కానీ మనుషుల యొక్క స్థితిగతులను తూచేటువంటి త్రాసుగా మనకు అర్థం కావాలి. ఎందుకంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరు తూయబడినట్లు దేవుని త్రాసులో దానియేలు చెప్తాడు. అలాగే యోబు తన స్నేహితులతో మాట్లాడుతూ తనకు వచ్చినటువంటి శ్రమ తనకు రావాల్సినది కాదు, నేను దానికి పాత్రుణ్ణి కాదు అన్నట్లుగా 31వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును కాక. ఆయన నిజంగా న్యాయంగా నన్ను చూస్తే నాకు ఇలాంటిది సంభవింపదు అన్నట్లుగా ఆయన చెప్తాడన్నమాట. అలాగే కీర్తనకారుడు
62వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే, అల్పులందరూ వట్టి ఊపిరి వంటి వారు, ఘనులైన వారు మాయా స్వరూపులు, వారందరూ త్రాసులో తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు అని రాస్తాడు కీర్తనకారు. అంటే ఘనులు సహితం త్రాసులో, ఘనులుగా ఈ లోకంలో ఎంచబడిన వారు సహితం త్రాసులో దేవుడు తూచినప్పుడు వారు మాయా స్వరూపులుగా ఉంటారు అని చెప్తున్నాడు. అంటే ఈ ఘనత అంతా మాయ, అది సత్యమైనటువంటిది కాదు అనేది అక్కడ కీర్తనకారుడు వ్యక్తపరుస్తాడు. త్రాసులో తోచబడినప్పుడు వారందరూ వట్టి ఊపిరి కన్నా అలకనగా తేలిపోతారు అన్నారు. కాబట్టి ఆ త్రాసును తీసుకొని మనుషులను తోచడానికి ప్రభువే ఈ లోకానికి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. తూచినప్పుడు ఎవరైతే తూగబడతారో, ఎవరైతే విశ్వాసాలు ఉంటారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఆయన సత్యమైన దేవుడని ఒప్పుకుంటారో వాళ్ళు ఆ త్రాసులో తూగబడతారు. వారిని కూడా దేవుడు ప్రత్యేకపరిచి రక్షిస్తాడు అని మనం భావించాలి. అప్పుడు యోహాను గారు ఒక స్వరం వింటారు. ఆ 4 జీవుల మధ్య నుండి ఒక స్వరం వచ్చినట్లు ఆయన చెప్తున్నారు. ఆ స్వరం ఏమిటంటే, ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్లు యవలనియు, నూనెయు ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకుగా నాకు వినబడేను అంటారు. అంటే ఈ యొక్క ఆహార పదార్థాలు యూదులకు సంబంధించినవి కాబట్టి యవలు, గోధుమలు అని చెప్పబడ్డాయి. అయితే ఇది ఆహారం అన్నమాట. ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆహారం ఉంది అన్నట్లుగా కూడా ఇది దేవుని కృప. ధ్యానారము అంటే ఒక దినం యొక్క కూలి, ఒక దినంలో ఒక వ్యక్తి సంపాదించేటువంటి డబ్బు అన్నమాట. దానికి సరిపడినటువంటి ఆహారం, ఆ దినానికి సరిపడిన ఆహారం అక్కడ ఇవ్వబడుతుంది. ఆహారానికి కొదువు లేదు అని చెప్తున్నారు. ఆ తర్వాత నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దు, అంటే సమృద్ధి ఉంది. ఇంత దేవుని కోపం ఉన్నప్పటికీ, ఇంత భూలోకంలో దేవుని యొక్క ఉగ్రత అమలు చేయబడుతున్నప్పటికీ కూడా ఆహార విషయంలో 3వ ముద్ర వరకు కూడా మరి దేవుడు కృప మరి అపరిమితంగానే ఉన్నట్లు, వారికి ఆకలి తీర్చబడే ఆహారం ఉన్నట్లు తెలియబడతాం. నూనె ద్రాక్షరసం సమృద్ధి, ఆదరణకు గుర్తు, సంతోషానికి గుర్తు. వాటిని పాడు చేయొద్దు. అవి సమృద్ధిగా ఉన్నాయి కదా అని మీరు వాటిని వ్యర్థపరచవద్దు. ఎందుకంటే శ్రమలలో రక్షింపబడే వారు ప్రత్యేకపరచబడతా ఉన్నారు కాబట్టి వారికి కావలసిన ఆ యొక్క సమృద్ధి, వారు అంత్యక్రీస్తు వలన వారు బాధింపబడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారు దాచబడినప్పుడు వారు పోషింపబడేలాగా అది జాగ్రత్త చేయండి అంటూ ఈ 4 జీవుల్లో ఒక జీవి దయగలిగిన స్వరంతో మనుషులను హెచ్చరిస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. ఇప్పటి వరకు మనం 3 గుర్రాల మీద ప్రభు రావడం చూసాము. ప్రభు యొక్క ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎలాగ విడవబడిన మనుషుల్ని రక్షిస్తున్నారు, ఎలాగ అవిధేయుల నుండి ప్రజలను విమోచిస్తున్నారు అనేది మనం గ్రహించాలి. ఇప్పటికే క్రీస్తు విరోధి యొక్క పాలన ప్రారంభమవుతుంది. ఆయన్ని బలపరుస్తూ సాతాను యొక్క ఆత్మ కలిగిన అబద్ధ ప్రవక్త ఒక్కడు కూడా ఆయన్ని వెంటాడుతూ ఉంటాడు. ఇలాగ ప్రజలు మోసగించబడతా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 4వ ముద్ర విప్పబడినట్లు మనం చూస్తాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు ఇదిగో పాండుర వర్ణము కలిగిన గుర్రము కనబడెను. అంటే ఇది జీవము లేని స్థితిలో ఉన్నటువంటి వాహనం. అంటే భూలోకంలో దేవుని యొక్క జీవం, ఆత్మ యొక్క జీవం తగ్గిపోయినందున ఈ వాహనం గుర్తుగా ప్రభు ఈ వాహనం మీద వస్తా ఉన్నారు. ఈ పాండుర వర్ణము కలిగిన వాహనము మీద మృత్యువు కూర్చొని ఉన్నట్లుగా, అంటే కూర్చున్న వారి పేరు మృత్యువు అని రాశారు. మృత్యువు అనగానే ప్రభువుకి ఆపాదించరు ఎవరు కూడా ఈ యొక్క మాటను. కానీ మనం సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే ప్రభు శిలువ మీద మరణించారో సమస్త అధికారాలు ఆయనకు వచ్చాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఇదిగో భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను,
మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను అంటారు. అంతేకాదు ఆయన అన్నిటి మీద సర్వాధికారం కలిగి ఉన్నట్లుగా మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అన్నారు. అంటే ఎప్పుడైతే ప్రభువు శిలువ మీద మరణించారో అప్పుడే మరణం యొక్క బలము కలవాలని, అంటే అపవాదిని ఆయన దాని యొక్క ఆయుధాలన్నిటినీ కూడా నిర్మూలించాడు అని మనం గ్రహించాలి. ఇప్పటి వరకు కూడా మరి అపవాది మృత్యువే, కానీ ప్రభు శిలువలో మరణించినప్పుడు ఆ మృత్యు మీద అధికారం ప్రభువుకు వచ్చింది, కానీ అపవాదికి లేదు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ఇలా రాస్తారు: ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. ప్రధానులు అంటే ప్రధాన దేవదూత, అధికారులు దాని అనుచరులు, వారికి అప్పటి వరకు ఆయుధాలు ఉన్నాయి. పాప ఫలితమైన మరణం, పాతాళం అనే ఆయుధాలు వాటి చేతుల్లో ఉన్నాయి. అయితే ప్రభు ఆ ప్రధానులను, ఆ అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జీవోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అని రాస్తాడు. శిలువ చేత జయోత్సాహం, శిలువలో జయం, ఆ ఉత్సాహంతో ఆయన వెళ్ళి ఆ మృతుల లోకంలో, మరణం లోకంలో, పాతాళంలో చెరగా ఉన్న వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుకకు కనపరచండి, పండుగలాగా కనపరచండి. ఇదిగో సాతాను వశంలో పరలోకానికి తన నివాస స్థానానికి వెళ్ళనీయకుండా దేవుని పిల్లలను, వారి ఆత్మలను అడ్డుకున్న సాతాను నిరాయుధుడయ్యాడు. వారు ఇదిగో అన్నట్లుగా శిలువ చేత జయోత్సాహంతో ఆయన పట్టి తెచ్చి బహాటంగా వేడుకకు కనపరిచారు అని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ మృత్యువు యేసు ప్రభు అధీనంలో ఉంది కాబట్టి ఆయనే, ప్రభువే భూలోకానికి ఆ పాండుర వర్ణము గల గుర్రం మీద ఆశీర్వదించారు. మృత్యువు అని చెప్పబడ్డారు. పాతాళ లోకం ఆయన వెంబడించింది, మృతుల లోకం ఆయన వెంబడించింది. అంటే వాడు మృతుడైనా, పాతాళ వశములో ఉన్న ఎవరికైనా దిక్కు ఆయనే. ఆయనే ఆశ్రయం, ఆయనే ఆధారం. ఆయన్ని వెంబడిస్తేనే మృతులను సహితము ఆయన బ్రతికించగలడు. పాతాళంలోనికి పంపువాడు ఆయనే, వారిని వెలుపలికి రప్పించేవాడును ఆయనే అని అన్న 1 సమూయేలు 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుంది, దేవుని స్తుతిస్తుంది, మనం చూస్తాం అక్కడ. కాబట్టి ఈ యొక్క గుర్రం మీద ఉన్నటువంటి మృత్యువు మరి ఎవరో కాదు, యేసు ప్రభు, మరణాన్ని జయించిన ప్రభు. మరణం తప్పించుట అవశ్యం. ఇంకో విషయం మనం గమనించాలి. ఎప్పుడైతే మరణపు ముళ్ళు జీవాధిపతి అయిన యేసు ప్రభు యొక్క దేహంలో విరువబడిందో ఆ మరణానికి ఇంకేం లేదు, శక్తి లేదు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలందరికీ కూడా ఆయన సత్య వాక్యము వలన, రక్షణ సువార్త వలన రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా మరణ భీతి ఉండదు. మరణము అనేది పరలోకానికి వెళ్ళి మహిమ ద్వారంగా మార్చబడింది అని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ 4వ గుర్రము మీద వచ్చిన మృత్యువు అని చెప్పబడిన వ్యక్తి యేసు ప్రభు అని మనం ఒప్పుకోవాలి. అందరూ కూడా మరణించిన వారు, మృతుల లోకమంతా కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉంది. రక్షణ కోసమైతే ఏమి, మరి దేనికోసమైనా సరే ఈ విషయాలు మనం గ్రహించాలి. ఇప్పటి వరకు 4 గుర్రాల మీద ప్రభువు రావటం, 4 విధాలుగా వారిని రక్షించటం మనం చూస్తాము. ఇంకా ఈ యొక్క ముద్రను విప్పినప్పుడు మరికొన్ని విషయాలు మనం చూస్తాం. ఏమని, ఒక అధికారం ఈ యొక్క గుర్రం మీద కూర్చున్న వారికి ఇవ్వబడిందని చూస్తాం. అధికారం ఏంటంటే ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో ఉండు క్రూర మృగము వలనను వారిని చంపుటకు, భూనివాసుల్లో 4వ భాగమును చంపుటకు వారికి అధికారం ఇవ్వబడింది. అంటే
ప్రభువే కరువుకి సెలవిచ్చాడు. 3వ ముద్ర వరకు కరువు లేదని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కరువు వచ్చింది. ఎందుకంటే మరి దేవుని యొక్క కోపాన్ని బట్టి వర్షాలు ఆపబడతాయి, సృష్టి క్రమాన్ని తప్పుతుంది. కాబట్టి వర్షాల లోటు వలన, లేమి వలన పంటలు పండవు, కరువు ఏర్పడుతుంది. కరువు వల్ల కొంతమంది చనిపోతారు, ఖడ్గం వల్ల కొంతమంది చనిపోతారు, దేవుని సువార్తను వినక కొంతమంది, అంత్యక్రీస్తుకు లోబడటం వల్ల కొంతమంది ఈ విధంగా ఖడ్గం వల్ల హతమార్చబడతారు. మరణం, అనేకమైన తెగుళ్ళ రూపంలో మరణం ప్రజలను వెంటాడుతుంది. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వైరస్లు వస్తూ ఉన్నాయి, కానీ ఇవి చాలా తక్కువ. ఆ 7 ఏళ్ల శ్రమలో వచ్చేటువంటి తెగుళ్ళకి, మరణాలకి పోల్చుకుంటే ఇవి అసలు లెక్కింపదగినవి కాదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సంఘం ఇంకా లోకంలో ఉంది కాబట్టి, కృప అపరిమితముగా లోకంలో ప్రబలి ఉంది కాబట్టి, ఆయన యొక్క దీర్ఘశాంతం పరిపూర్ణంగా లోకంలో చూపించబడతా ఉంది కాబట్టి, ఈ వైరస్లు, ఈ మరణాలు ఆ శ్రమలతో పోల్చుకుంటే అవి లెక్కింపదగినవి కావన్నమాట. అప్పుడైతే ఈ 4వ ముద్రను విప్పినప్పుడైతే మరణాలకు సంభవిస్తాయి. కరువు వలన మరణాలు చనిపోతూ ఉంటారు, ఖడ్గం వలన చంపబడతా ఉంటారు, ఆ తర్వాత తెగుళ్ళ వలన మరణిస్తూ ఉంటారు. ఆ భూమిలో ఉన్నటువంటి క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి కూడా దేవుని వైపు తిరుగుతున్న వాడిని భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేసి చంపుతాడు. ఆ అధికారాన్ని ప్రభువే వారిస్తారు. ప్రభువే వారికి ఇచ్చినట్లుగా అక్కడ వ్రాయబడింది. భూమిలో 4వ భాగం అంటే ఎంతవరకు అధికారం ఇచ్చారో ప్రభు అంతవరకు కూడా వారిని చంపబడటానికి వారిని అప్పగిస్తారు. ఈ భయంకరమైన శ్రమ 4వ ముద్రను విప్పినప్పుడు మనం చూస్తాం. ఇంకా 5వ ముద్రను విప్పినప్పుడు 9 నుండి 11 వచనంలో ఈ విషయం ఉంటుంది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచింది. యోహాను గారు చూస్తూ ఉన్నారు, హతసాక్షుల యొక్క ఆత్మలు అంటే వీరు దేనికి వధింపబడ్డారంటే, ఈ యొక్క సంఘం ఆరంభమైన తర్వాత మొదట ముద్ర విప్పబడటం ప్రారంభించిన దగ్గర నుండి 4 ముద్రలు సమయం వరకు చంపబడినటువంటి దేవుని వాక్యం నిమిత్తం అంటే అప్పుడు సత్యాన్ని గ్రహించి వాక్యానికి లోబడినవారు, వాక్యానికి లోబడటమే కాదు సాక్ష్యం ఇచ్చిన వారు. ఈ క్రీస్తు విరోధి క్రీస్తు కాడు, ఇతడు మోసగాడు, మేము మా పూర్వీకులు ఎవరినైతే సిలువ వేసి చంపారో ఆ యేసు ప్రభువే సత్యమైనటువంటి మెస్సయ్య, ఆయనే దేవుడు అని ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చారో వారిని చంపుతాడు క్రీస్తు విరోధి. ఆ ఆత్మలు బలిపీఠం కిందకు వస్తాయి. ఈ బలిపీఠం భూలోకంలో ఉన్న బలిపీఠం కాదండి, పరలోకంలో మహిమ దేవాలయం ఉంది, అక్కడ మహిమ బలిపీఠం ఉంది. చాలామంది అంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న దేవాలయం బలిపీఠం క్రింద ఆత్మలు అంటారు అని చెప్తున్నారు. అది తప్పండి. ఎందుకంటే శరీరం ఇక్కడ చంపబడుతుంది, ఇక్కడ వధింపబడుతుంది, ఆత్మ దేవుని యొద్ద కొనిపోబడుతుంది. మరి పరలోకంలో ఉన్న ఆలయం యొక్క రూపాన్ని మోషేకి దేవుడు చూపించాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, కొండ మీద నీకు చూపబడిన రూపము చొప్పున చేయుటకు నువ్వు జాగ్రత్త పడము అని పదే పదే మోషేని హెచ్చరిస్తాడు. అంటే కొండ మీద ఏం చూపించాడు ఆయన? పరలోకంలో దేవాలయం ఏ రూపంలో ఉందో ఆ రూపాన్ని చూపించాడు. ఆ నమూనాని ప్రత్యక్ష గుడారంగా మోషే నిర్మించాడు. అక్కడ బలిపీఠం. ఆ తర్వాత దావీదు స్థిరమైనటువంటి మందిరాన్ని నిర్మించాలనే ఆలోచన కలిగినప్పుడు దావీదుకు కూడా దేవుడు వ్రాత మూలముగా ఆ ప్లాన్ చూపించినట్లు దావీదు చెప్తాడు. 1వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో మనం చూస్తాం. సొలొమోనుకి ఆ ప్లాన్ అంతా అప్పగిస్తాడు. యెహోవా బలము నా మీదికి వచ్చి వ్రాత మూలముగా ఇది నాకు బయలుపరిచింది,
ఈ రీతిగానే నువ్వు కట్టు అని చెప్తే మరి సొలొమోను కూడా ఆ విధంగానే కడతాడు. ఈ ఈ ఇది పరలోకపు దేవాలయం యొక్క రూపాలు ఇవి. కానీ ఈ బలిపీఠం పరలోకంలో ఉన్న బలిపీఠం, ఈ బలిపీఠం క్రింద చేర్చబడ్డాయి హతసాక్షులైనటువంటి ఆత్మలు. సరే, వారి యొక్క ఆక్రందన ఏంటో చూస్తాం. వాడు ఎలా సంబోధిస్తున్నారు దేవుణ్ణి. నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా. ఇది ప్రభుని సంబోధించే సంబోధన. నాథ అంటే అన్ని సర్వాధికారి, సర్వం నీవే. సత్యస్వరూపి, సత్యం యొక్క స్వరూపమే యేసు ప్రభు. అందుకే యేసు ప్రభులో కనిపించినప్పుడు యోహాను సువార్త 14:6 నేనే సత్యం. అలాగే పిలాతు దగ్గర సాక్ష్యం ఇచ్చేటప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను సత్యమును స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాను, అందు నిమిత్తమే నేను పుట్టాను అంటాడు. ఆ తర్వాత యోహాను సువార్త 17వ తండ్రికి ప్రార్థన చేస్తూ శిష్యుల గురించి మాట్లాడుతూ నేను లోక సంబంధిని కానంటూ వీరును లోక సంబంధులు కారు. 17:17 సత్యమందు వీరిని ప్రతిష్ఠిస్తున్నాను, నీ వాక్యమే సత్యం. ఆ వాక్య రూపమే యేసు ప్రభు. అందుకే వాళ్ళు సత్యస్వరూపి అని ప్రభుని సంబోధించారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు అంటే దేవుడు, ఇంకా వేరే డెఫినేషన్ ఏమీ లేదు. ఎవరు పరిశుద్ధుడో వారే దేవుడు. ఆయన యేసు ప్రభువే పరిశుద్ధుడు. మరి లోకంలో మనిషిగా వచ్చినప్పటికీ ఆయన పరిశుద్ధమైనటువంటి ఉనికిని కలిగి ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన ఉనికితో, ఆ ప్రభావంతో పాపులను పరిశుద్ధులుగా రూపాంతరం చెందించినవాడు. ఆయన సమస్తం, ఆయన ఉనికి పరిశుద్ధం, ఆయన దృష్టి, ఆయన సమస్తం కూడా, ఆయన రక్తం, ఆయన భూమి, ఆయనలో నుండి బయలుదేరిన ప్రతిదీ కూడా పరిశుద్ధమైనది, అగ్ని వంటిది, పరిశుద్ధపరిచేది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని పిలిచారు. ఆ తర్వాత వాడి యొక్క ఆక్రందన, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకయు ఉందువు అని బిగ్గరగా కేకలు వేశారు. అంటే ఈ యొక్క ఆక్రందన యొక్క విషయాన్ని మనం గమనిస్తే వీళ్ళు యూదులు మాత్రమే. హేబేలు యొక్క రక్త శైలి వీరి యొక్క స్వరంలో కనబడుతుంది. అంటే వీళ్ళు ప్రతీకారం కోరేవాడు, వీరు తీర్పు కోరేవారు అనమాట, తీర్పు తీర్చేసేవారు. అంటే యేసు ప్రభు మరణించిన తర్వాత యేసు ప్రభు నుండి వచ్చిన వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవుల యొక్క హతసాక్షుల స్వరం స్టెఫను స్వరంలా ఉంటుంది. వారి క్షమాపణ స్వరం, ఈ నేరం వీరి మీద మోపకు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రార్థించి ప్రభు సన్నిధికి చేరిన హతసాక్షులు క్రైస్తవ్యంలో ఉన్నవాడు. వీళ్ళు తీర్పు కోరుతున్నారు, వీళ్ళు ప్రతీకార వాంఛ కలిగి ఉన్నారు. కాబట్టి వీరు యూదులు అని మనం గమనించాలి. ఈ యూదులు అదే మొదటి ముద్ర నుండి 4వ ముద్ర వరకు చంపబడినటువంటి యూదులు. వీళ్ళు మా రక్తము నిమిత్తము నువ్వు ఎప్పుడు ప్రతిదండన చేస్తావు ప్రభువా, ఎందాక అంటే ఎంతవరకు మేము ఓర్చుకోవాలి అని ప్రభువుని అడుగుతూ ఉంటారు. వారిలో తెల్లని వస్త్రం ప్రతి వానికి ఇయ్యబడెను అని వ్రాయబడింది. అంటే వారు నిర్దోషులుగా వధించబడ్డారు. వారి యొక్క నిర్దోషమైనటువంటి స్థితిని బట్టి, వారి సత్యాన్ని ఒప్పుకున్నందున చంపబడిన దాన్ని బట్టి వారికి మహిమ వస్త్రాలు ఇవ్వబడ్డాయి, తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వారితో ఒక మంచి మాట చెప్పబడింది, మీ వలనే వారి వలనే అంటే వారు ఎలాగైతే చంపబడ్డారో వారి వలనే చంపబడబోవు వారి యొక్క సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు కొంతకాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడింది. ఇంకా లెక్క పూర్తి అవ్వలేదు. ఇంకా 4 ముద్రలు విప్పబడినాయి. ఆ తర్వాత ఇంకా 2 ముద్రలు విప్పబడతాయి. ఆ తర్వాత బోరలు ఊదబడతాయి. పాత్రల్లో శ్రమ కుమ్మరించబడతా ఉంటుంది దేవుని ఉగ్రత. ఈ యొక్క సమయాల్లో కూడా చాలామంది చంపబడతారు. ఈ లెక్క 7 సంవత్సరాల్లో ముగుస్తుంది. అంటే కొంచెం కాలమే, ఇంక 7 సంవత్సరాలు, ఇప్పటికే సగం అయిపోయింది, ఇంకా కొద్ది కాలం ఉంది. ఈ కొద్ది కాలం మీరు ఓర్చుకుంటే ఆ లెక్క ఎంతో దేవునికి తెలుసు. కాబట్టి చంపబడబోయే వారి యొక్క లెక్క అది పూర్తయిన తర్వాత మీరు మీ మహిమలోకి వెళ్తారు, మీకు విశ్రాంతి ఇవ్వబడుతుంది. అంతవరకు కొంచెం సేపు మీరు ఉండాలని చెప్పేసి
ప్రభు వారికి ఒక మంచి వార్తను వినిపిస్తారు. అప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళు మౌనం వహిస్తారు. ఇది 5వ ముద్ర విప్పబడినప్పుడు జరిగినటువంటి సారాంశం. ఆ తర్వాత 6వ ముద్రను విప్పినప్పుడు, ఇది 12వ వచనం నుండి మనం చూస్తామండి. ఇక భయంకరం, ఈ యొక్క సర్వ సృష్టి మీదకి వచ్చేటువంటి దేవుని ఉగ్రత. సృష్టి మనిషి కోసం చేయబడింది, మనిషిని బట్టి సృష్టి శపించబడింది. ఆదికాండం 3:17లో మనం చూస్తాం. ఆదాముతో దేవుడు చెప్తాడు, నీ నిమిత్తము భూమి శపింపబడుతుంది అని. అలాగే ఇప్పటి వరకు ఆ శాపాన్ని భరిస్తూ ఉంది. ఇప్పుడు చివరిగా దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే సృష్టికర్తను విడిచిపెట్టి భూనివాసులు సృష్టిని పూజించినందున సృష్టి ద్వారా భూనివాసులకి వచ్చేటువంటి భయంకరమైన శిక్ష ఇక్కడ మనం చూస్తాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపము కలిగాయి. భూకంపం అంటే భూమి వణికిపోతుంది. పెద్ద భూకంపం అంటే అది ఇప్పటి వరకు జరిగిన దానికంటే చాలా ఎక్కువ అని మనం గమనించాలి. ఇప్పుడైతే ఒక ప్రదేశంలోనే జరుగుతుంది, కొన్ని క్షణాలు మాత్రమే జరుగుతుంది. సంభవించేటువంటి నష్టం కూడా చాలా తక్కువ ఇంతవరకు. ఇప్పుడైతే భూమి అంతా కంపిస్తుంది. ఒక ప్రదేశం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచం అంతా, భూగోళం అంతా కూడా కంపిస్తుంది. అది భయంకరమైనటువంటి భూకంపం. అంటే ఒక విధంగా దేవుని ఉగ్రతకు భూమి వణికిపోయింది అని మనం గ్రహించాలి. ఆ తర్వాత సూర్యుడు కంబళి వలె నలుపుగా అయిపోయాడు. అంటే తన ప్రకాశించే శక్తిని సూర్యుడు కోల్పోయాడు. ఇంకా ప్రకాశించడం అనేది చేతగాలేదు. దేవుని యొక్క కోపాగ్నికి ఆయన ప్రకాశించడం మానేశాడు. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయి. చంద్రునికి ఉన్నటువంటి భయమైనటువంటి విచారంతో ఆయన ముఖబింబం ఎల్లెక్కింది, రక్తవర్ణమైపోయింది. చాలా వేదన, చాలా ఘోష భూనివాసులకు వచ్చేటువంటి, సృష్టి మీదకి వచ్చేటువంటి దేవుని ఉగ్రతను చూచి. ఆ తర్వాత పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలేము అని చూస్తాం. అంటే పెద్ద గాలి వచ్చినప్పుడు, అంజూరపు చెట్టు అంటే యూదుల యొక్క దేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి చెట్టు. కాయలు, పండ్లు కాదు రాలింది. పండ్లు రాలటం సహజం. కాయలు అంటే పరిపక్వం కానీ అవి రావాలంటే భయంకరమైనటువంటి గాలి వాటి దాని మీదకి రావాలి. ఆ విధమైనటువంటి కోపం ఆ యొక్క నక్షత్రాల మీద దేవుడు చూపించినప్పుడు అవి ఆకాశం నుండి భూమి మీద రాలిపోయి అకాలపు కాయలు రాలినట్లు రాలిపోయాయి. ఆ తర్వాత ఆకాశము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాయి. ఆకాశం పారిపోతుంది దేవుని సన్నిధిలో నుండి. ఈ భయంకరమైన మార్పులు జరుగుతున్నప్పుడు ప్రతి ద్వీపమును, ప్రతి కొండయు వాటి స్థానము తప్పెను అని రాయబడింది. ద్వీపం అంటే మనకు తెలుసు, చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో ఉండేటువంటి కొంచెం భూప్రదేశం. దానిలో కొంతమంది భూనివాసులు నివసిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు సృష్టి గురయ్యిందో ఆ ద్వీపాలకు భయం వేసి అవి ఉన్నవి ఉన్నట్టుగా ఆ చుట్టూ ఉన్న జలాలు అంటే ఆ సముద్రంలో అలా మునిగిపోతాయి అని మనం గ్రహించాలి. దేవుని కోపం అంత భయంకరమైనది, అది ఎవరు తట్టుకోలేనిది. ఆ ద్వీపాలన్నీ కూడా సముద్రంలో అలా కలిసిపోయి, కొండలైతే వాటి స్థానం తప్పాయంటే అవి అదృశ్యమైనవి అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా రాశారు, అవి రిమూవ్ చేయబడినవి అని. అంతర్ధానమైపోయినాయి, చదునైపోయినాయి దేవుని కోపానికి. కొండలు ఒకప్పుడు గుట్టలలాగా, గొర్రె పిల్లలాగా గంతులు వేశాయి, దేవుని యొక్క సంతోషాల్లో పాల్గొంది. ఇప్పుడైతే ఆయన యొక్క కోపానికి గురి అయి అంతర్ధానం అయిపోయినట్లుగా మనం చూస్తాం. ద్వీపాలు మునిగిపోయినట్లుగా మనం చూస్తాం. ఎన్ని భయంకరమైన మార్పులు సృష్టిలో కలిగినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు అనేది చాలా విచారకరమైనటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఎవరా మనుషులు అంటే భూరాజులు, గనులను, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను,
ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను. అంటే దాదాపు ఈ మనుషులందరూ కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీరు చేసిన పని ఏంటి? వారేం చేస్తున్నారంటే సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రె పిల్ల యొక్క మహా ఉగ్రత దినము వచ్చాను. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. వాడు చెప్పే మాట సింహాసనాసీనుడైన వాని అంటే దేవుడు, గొర్రె పిల్ల యేసు ప్రభు వారి యొక్క మహా ఉగ్రత దినము వచ్చాను అంటే వాళ్ళకి స్పష్టంగా దేవుడు ఎవరో తెలుసు, యేసు ప్రభు ఎవరో తెలుసు. వారిని అంగీకరించకపోతే, వారి యొక్క మాటకు లోబడకపోతే వచ్చేటువంటి వారి యొక్క ఉగ్రత ఏంటో తెలుసు, ఆ కోపం ఏంటో తెలుసు. వాళ్ళే సాక్షిస్తున్నారు. ఆ ఉగ్రత మహాదినం వచ్చింది. దానికి తాళజాలిన వాడెవరు? ఎవరు దాన్ని తట్టుకోలేరు. ఈ విషయం కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళ దేవుని తట్టు తిరగరు. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, ఏ రాజును సేనాబలం చేత తప్పించబడడు. ఇక్కడ భూరాజులందరూ ఉన్నారు, వాళ్ళకి చాలా సైన్యం ఉండొచ్చు. ఏ రాజుని కూడా వారి సైన్యం వారిని రక్షించలేకపోయింది. ఏ రాజును తన సేనాబలం చేత రక్షింపబడడు. ఏ వీరుడు తన అధిక బలం చేత తప్పించబడడు. ఇక్కడ బలిష్ఠులు ఉన్నారు కదండి, వీరు కూడా వారి అధిక బలం చేత తప్పించబడలేరు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. సహస్రాధిపతులు ఉన్నారు కదా, సైన్యాధికారులు, వారికి చాలా ఆయుధాలు ఉంటాయి కదా. ఆ రోజుల్లో అయితే గుర్రాలు, ఈ రోజుల్లో అయితే చాలా రకాల ఆయుధాలు. క్షణంలో ఒక దేశాన్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి గల ఆయుధాలు వారి దగ్గర ఉన్నాయి. కానీ వాటితో వారిని రక్షించుకోలేనటువంటి దుస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుచేత ఆ కాలాన్ని బట్టి గుర్రాన్ని ఉపయోగించాడు కీర్తనకారుడు. గుర్రము తన విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు అని రాశాడు. ఇది మనం బాగా గ్రహించాలి. వీరందరూ కూడా వారు చేసే పని ఏంటంటే ఆ రాజరికం, ఆ అధికారం, ఆ సైన్యం, ఆ సైన్యాధ్యక్షతల యొక్క ఆయుధాలు, బలిష్ఠుల యొక్క బలం, ధనికుల యొక్క ధనం. సామెతలు 11వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను రాస్తాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించదు. ఎంత ధనాన్ని సంపాదించినా ఆ ధనం తన ప్రాణాన్ని కాపాడలేదు, తన అల్పమైన ప్రాణాన్ని కాపాడలేదు, అధికమైన ఆత్మని కాపాడగలదు. అందుకని ధనికులు వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టే దేవుని తృణీకరించారు. కానీ వారి యొక్క భవిష్యత్ ఏంటో, వారి యొక్క జీవిత సత్యం ఏంటో వారు తెలుసుకోలేకపోయారు. అలాగే ప్రతి దాసుడు, ప్రతి స్వాతంత్రుడు, వీరెవరైనా సేవకులైనా స్వతంత్రులైనా వీరెవరు కూడా ఆ ఉగ్రతను ఒప్పుకుంటున్నారు. కానీ అది తాళజాలం సహించలేము అని చెప్తున్నారు. కానీ దేవుని ఆశ్రయించే పరిస్థితి వారికి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొండ గుహల్లోనికి, బండ సందుల్లోనికి దూరుచు ఆ సహించలేని ఉగ్రత ఏది కూడా తమకు ఉన్నటువంటి స్తోమత స్థితిగతులు ఏవి కూడా వారిని రక్షించలేమని తెలిసిన కొండ గుహల్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఒకప్పుడు వాటి మీద వారు అవి దేవుళ్ళని పూజించారు. కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళి వాటిని రక్షించమని కోరేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు. కానీ ఎందుకంటే అవి రక్షించమని తెలుసు. కానీ మా మీద పడి మమ్మును కప్పుడి అని వాటిని ప్రతిపాదన. అయితే దేవుడు ఆయనకి మరుగైనది ఏమీ లేదు. కనబడని సృష్టం ఏది సృష్టికర్తకు లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలను, ఆయన దృష్టికి సమస్తము తేటగా కనబడుచున్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది మనం గ్రహించాలి. ఈ యొక్క భయంకరమైనటువంటి బలశాలులే, ధనికులే, ధనులే, సైన్యాధికారులే, భూరాజులే వారి యొక్క ప్రాణాలని కాపాడుకోలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయారు. ఏ భూమిని నమ్ముకున్నారో, ఏ ధనాన్ని నమ్ముకున్నారో, ఏ బలాన్ని నమ్ముకున్నారో అవేవి కూడా వారిని రక్షించలేకపోయాయి. ఈ
దేవుని యొక్క సత్యమైనటువంటి స్థితి, ఆయన న్యాయం. ఇప్పటికైనా వారి దేవుని తట్టు తిరిగితే దేవుడు వారిని రక్షించగలరు. ఆయన ఉగ్రతను పంపటం ఆయనకి ఇష్టం కాదు. ఎందుకు ఈ సాధనాన్ని ఉపయోగించాడంటే దీనికి భయపడైనా మనుషులు నరకాన్ని తప్పించుకొని తన వైపు తిరుగుతారనేటువంటి దృష్టితో దేవుడు వీటన్నిటికీ సెలవిచ్చాడు. కానీ నిజముగా మనిషిని నాశనం చేయాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుడు మనిషి కోసం తన మూల్యమైనటువంటి ప్రాణాన్ని పెట్టాడు. అంతేకాదు, ఇంతవరకు ఎన్నో గడువులు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మరి ఇది ఇంకా జరగలేదు. సంఘం ఆరంభం కాలేదు, శ్రమలు ప్రారంభం కాలేదు. దేవుడు తన మహాప్రేమ చేత ఇవి సంభవింపబోయే సంగతులు, వీటిని మీరు ధ్యానించుకొని వీటిని గ్రహించుకొని ఆ ఉగ్రతను తప్పించుకోవటానికి సత్యాన్ని అనుసరించండి. సత్యం వలన శుద్ధీకరించబడండి. దేవునితో ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండేటట్లుగా మీరు సిద్ధపడండి అని చెప్పడానికి దేవుడు ఈ వాక్యాన్ని మనకు వ్రాయించి వివరిస్తూ ఉన్నాడు. మరి నోవహు కాలంలో కూడా భూమి దేవుని సన్నిధిలో చనిపోయింది. భూనివాసులంతా బలాత్కారంతో నింపబడ్డారు. దేవుని కోపాగ్నికి వారు న్యాయమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నోవహు నీతిని బట్టి కృప చూపి ఆయన్ని ఓడ నిర్మించుకోమని చెప్పి ఆ నిర్మించబడే కాలమంతా దాదాపు 120 సంవత్సరాలు రాబోయే జలప్రళయం గురించి, దేవుని సువార్తను గురించి ఆ 10 తరాల వాళ్ళకి నోవహు చేత ప్రకటింపచేశాడు దేవుడు. ఎందుకంటే చివరి వరకైనా వారు రక్షింపబడతారేమో, జలప్రళయం పంపకుండా వారిలో కొందరైనా దేవుని తట్టు తిరిగి కృప పొందుతారేమో అని దేవుడు అంతా గడువు వారికి ఇచ్చాడు. అలాగే సొదొమ విషయంలో కూడా వారి పాపం సంపూర్ణమైతే తప్ప శిక్షింపకూడదు అని, ఆ పాపం సంపూర్ణమైనదో కాదు చూడాలని దేవుడు దిగివచ్చాడు. ఒక రాత్రి, చివరి రాత్రి కాలం కూడా వారికి గడువు ఇచ్చాడు. వాళ్ళందరూ పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందులైనా కూడా వారు దేవుని శక్తిని గ్రహించలేకపోయారు. రాత్రి అంతా దేవుడు గడిపించాడు. తెల్లవారిన తర్వాత వారి యొక్క మారు మనసు లేని స్థితిని బట్టి దేవుని కోపాగ్ని గురై గంధకాలతో సొదొమ కాల్చబడింది. అలాగే యూదులకి కూడా యేసు ప్రభువును సిలువేసిన తర్వాత కూడా ఆయన ఒప్పుకోవడానికి 70 సంవత్సరాలు వారికి దేవుడు గడిపించాడు. వారు ఆ 70 సంవత్సరాలు సద్వినియోగం చేసుకున్నందున మరి ప్రపంచం అంతటిని వారిని చెదరగొట్టాడు. దేవుడిచ్చే కృపా గడువులు ఎంతో అమూల్యమైనవి, ఎంతో ఘనమైనవి, ఎంతో గొప్పవి. వీటిని మనం సద్వినియోగం చేసుకొని మరి మనకిచ్చినటువంటి కాలాన్ని ఉపయోగించుకొని దేవుని ఉగ్రతను తప్పించుకునేటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసి దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా లోబడుచు మనము మన యొక్క విశ్వాసంతో మనలో ఉన్న దేవుడు ఉంచిన ఆత్మను బట్టి ఇతరులను కూడా అగ్నిలో నుండి లాగినట్లు దేవుని ఉగ్రత నుండి లాగి రక్షిస్తూ ఆయన రాజ్యానికి రాకడకు మనం ఎదురు చూసేటువంటి కాలంలో మనం ఉన్నాం. మరి ప్రకటన గ్రంథాన్ని అనేకులు వివరిస్తూ ఉన్నారు, కానీ చాలా భావాలు చాలా తప్పైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. మరి మీరు విచక్షణగా చూసుకోండి, తొందరపడద్దు. ఏది సత్యమో గ్రహించుకోండి, ఆత్మీయ దృష్టితో చూడండి, సత్యాన్ని గ్రహించండి. ఆ ప్రకారంగా దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని రాజ్యానికి రాకడకు సంపూర్ణంగా మనం సిద్ధపడదాం. రానైన దేవుని ఉగ్రత నుండి అందరినీ తప్పించుకునేలాగా మన వంతు బాధ్యతను మనం నిర్వర్తిద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయగా.